నాకు ఒక డౌట్, ఇప్పుడు ఇట్లా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పఫ్ హ్యాండ్స్ ఇది కొంత ఇస్తారు కదా, ఇస్తే మనం నార్మల్ గా కట్ చేయాలంటే ఎట్లా, దానికి ఏమైనా టిప్ ఉంటుందా? ఇప్పుడు ఇట్లా పఫ్ ఉంది అయితే ఇది అందరికి వచ్చే డౌటే. ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలని చెప్పి నేను దాదాపుగా అందరికి వచ్చే ఉంటుంది. ఇట్లనే తీసుకుంటారు. అయితే ఇట్లా తీసుకుంటే ఏంటంటే 12 ఇంచెస్ వచ్చింది. అసలు మీరు నా హ్యాండ్ లెంత్ ఎంత ఉందంటే 10 ఇంచెస్ అయింది. అంటే 10 అంటే 9.5 వరకే ఉంటుంది మా హ్యాండ్స్. ఎట్లా తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ బొంగు ఉందా, ఈ పఫ్ అనేది ఎక్కడి వరకు అయితే లేచినట్టుందో చూడిగా, మనం 3 మడతలు ఉన్నాయా, ఈ 3 మడతలు ఎక్కడి వరకు అయితే లేచినట్టుందో ఇక్కడ నుంచి తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మనం లెంత్ తీసుకోవాలి. ఇది యాస్టేజ్ అట్లనే ఉంటుంది. నేను 10 ఇంచెస్ పైనకి మనం ఎంత పఫ్ ఉందో అంటే వాళ్ళకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు. మనం కరెక్ట్గా ఈ పఫ్తో పాటు తీసుకుంటే 12.5 13.5 వస్తుంది. 12.5 అంటే మనకి యాక్చువల్గా మనం నార్మల్గా తీసుకోవాల్సిందేమో 10 ఇంచెస్. ఆ పైన పఫ్ వాళ్ళేమో 2.5 తీసుకున్నారు. మనం పెట్టుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. దీంతో పాటు ఇది కావాలని అంటే మెయిన్గా మాత్రం ఈ పఫ్ వరకు ఎక్కడి వరకు అయితే లేచినట్టుందో ఈ మడతలు అనేవి ఈ మడత దగ్గర నుంచి తీసుకోవాలి. ఇది చాలా వరకు అయితే అందరికి వచ్చే డౌట్. క్లియర్ అయిందా? ఓకే. ఇప్పుడు పఫ్ నుంచి ఇక్కడ నుండి తీసుకోవాలని చెప్పిన ఆమ్ల నుండి ఎట్లా తీసుకుంటాం? నెక్స్ట్ ఇది మనం ఎప్పుడు తీసుకునే సేమ్ రా. ఈ డౌన్ ఒకటి తెలుసుకోవాలి. చెస్ట్ లూజ్ కనుక్కోవడం చెప్పినా కదా, అంటే చెస్ట్ లూజ్ ఎంత కనుక్కుంటామని చెప్పినా ఆమ్ రౌండ్ బట్టి తీసుకుంటామని చెప్పిన. దీన్ని ఒకసారి చెక్ చేసుకో ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది. 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ అని అంటే మనం ఇది నేను పఫే పెట్టమన్నారు వాళ్ళు, పఫ్కు తీసుకున్నా. కాకపోతే డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇప్పుడు 9 ఇంచెస్ ఉంది కదా, హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి -1 చేసి 8 వస్తుంది. ఇక్కడ 8 దగ్గర ఎక్కడో ఒక 3 ఇంచులో 3.5 ఇంచుల దగ్గర నుంచి ఒక 8 ఇంచెస్ వరకు ఇట్లా మార్క్ చేసుకో. మార్క్ చేసుకుంటారు ఓన్లీ ఆమ్ రౌండ్ బట్టే. ఇప్పుడు మళ్ళీ దీంట్లో సగం చేయి, 4 వస్తుంది. ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఇప్పుడు నీ అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఇది. ఇలా మార్క్ చేసేసుకుని ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకో ఒకసారి. 4 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇటు 4 పెట్టుకోవాలి. నేను ఇంకొక 1/2 ఇంచు పైకి పెట్టుకున్నా. ఒక 2 పాయింట్లు ఇక్కడ వచ్చేది ఏం లేదు. 4 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు. 3.5 3కు అంటే తక్కువ దగ్గరగా 3.5 అట్లా పెట్టుకోవద్దు. 3.5 నుంచి పైకి పెట్టుకోవచ్చు, ఇంకొంచెం పెంచుకోవచ్చు కానీ తగ్గియద్దు. అర్థమైందా? ఇక్కడ నేను ఇక్కడ పెట్టింది మాత్రం 3.5, ఒక పాయింట్ ఎక్కువ పెట్టిన. అర్థమవుతుందా? సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ చేసుకో నార్మల్గా ఎప్పటిలాగానే. మళ్ళీ ఇక్కడ పఫ్ ఎట్లా అని అంటే ఇప్పుడు ఆమె బ్లౌజ్కి 2.5 ఇంచులు ఉంది. బ్లౌజ్కి పఫ్ నేను యాస్టీజ్గా అంతే పెట్టమని చెప్పిరు. అంతే బాగా ఎక్కువ వద్దు తక్కువ వద్దు అని చెప్పి 2.5 అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఖర్చుతో పాటే కొలిసిన కదా హ్యాండ్స్. ఇక్కడ ఖర్చు అవసరం లేదు. మళ్ళీగా ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నా. 2.5 మేము మార్కింగ్ చేసేసుకొని ఈ 2.5 దగ్గర నుంచి ఇక్కడ ఒక 1.5 ఇంచు వరకు ఇలా మార్కింగ్ చేసుకో. ఫస్ట్ దేనికైనా 1.5 పెట్టుకోను. అంటే కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి పావుదొక 2 పెట్టుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ పఫ్ కోసమే కదరా, 1.5 అయితే బెస్ట్. ఇట్లా మార్కింగ్ చేసేసుకొని దీంట్లో కలిపేసేయాలి. కలిపిన తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా తీసుకోవాలి అని అంటే కొంచెం సన్న పర్సనాలిటీలు ఉంటారు చూసిన వాళ్ళకైతే మాత్రం ఇక్కడ నుంచి 3 ఇంచుల వరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి పఫ్ వస్తుంది అన్నట్టు. కొంచెం హెవీగా ఉంది కాబట్టి 3.5 ఇంచులు తీసుకుంటున్నా. అర్థమైనా? 3.5 ఇంచులు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మనం కట్ చేసిన తర్వాత చిన్న కచ్చక పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇలా మనం కుట్టిన తర్వాత కూడా పఫ్ చెక్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా 9 ఇంచెస్ రావాలి. మనం స్టిచ్ చేస్తాం కదా, ఇవన్నీ కుచ్చులు పెడతాం కదా, కుచ్చులు పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చెక్ చేస్తే కూడా ఖచ్చితంగా 9 ఇంచెస్ రావాలి. అట్లా మనం ఒకవేళ పెట్టుకున్న తర్వాత కూడా 9 ఇంచెస్ రావాలనుకుంటే ఒకటి ఇవ్వడమా తగ్గియడమా, ఎక్కువ వస్తేనేమో పెట్టుకోవాలి ఎక్స్ట్రాగా, తక్కువ వచ్చిందనుకో పెంచుకోవాలి. ఏది కుచ్చు మాటకి. ఈ లోతు ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ మనకు జాయింట్ పడుతుంది. ఈ జాయింట్ వేసుకుంటే మనం లోతు ఈజీగా తీసేసుకోవచ్చు. ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి లోతు ఈ జాయింట్ దానికే తీసుకోవాలా కంపల్సరీ? జాయింట్ దానికని కాదు కానీ నేను అనేది ఇప్పుడు క్లాత్ ఆల్రెడీ ఇట్లే ఉందనుకో, జాయింట్ వేసి ఉంటే లోతు ఎంబడే తీసుకునేటోళ్ళం. తీయచ్చు కదా,
తీస్తే ఏందా తీయచ్చు. ఇది తీసినాం అనుకో మనం ఇప్పుడు మార్కింగ్ చేసింది ఇట్లా వస్తుంది, లోతు తీస్తాం ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తే ఏందనంటే ఇప్పుడు ఇక్కడికే ఉంది కదా, ఈ ఇక్కడ నుంచి మనం దీనికి ఈక్వల్ గా కట్ చేసుకుంటాం తర్వాత. ఇది ఓకే, అర్థమవుతుందా? అందు గురించి అని చెప్పి రెండు సేమ్ అయితే రెండు సేమ్ అయితే లోతులు రెండు సేమ్ సైడ్, రెండు ఫ్రంట్ బ్యాక్ వస్తాయి కాబట్టి జాయింట్ వేసుకున్న తర్వాతనే లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా ఇది బాగా గుర్తుంచుకో. క్లియరా? అర్థమైందా? అంటే ఇప్పుడు ఇట్లా కూడా చెప్తుర్రు కదా, ఇలా లోతు ఉండాలి. ఒకసారి ఇక్కడ చిన్న కచ్చక మన లోతు ఎక్కడైతే తీసుకో ఉంటది కదా, ఏది అదే సరే క్లియర్ గా మొత్తం టోటల్ హ్యాండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కరువుతో తీసుకోవాలి, ఎక్కడ మనం వంపు తీసుకోవాలి, ఎక్కడ తక్కువ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలని క్లియర్ గా చూపిద్దాం మనం. ఒకసారి నీకు చెప్తా, చెప్పినప్పుడు అది అర్థమైందా లేదనేది కూడా చెప్పు. సరేనా? ఇప్పుడు టైం లేదు. ఇదైతే అర్థమైందా? అర్థమైంది. ఈ పఫ్ ఎట్లా తీసుకోవాలి, లోతు ఎట్లా తీసుకోవాలి, డౌన్ ఎంత తీసుకోవాలి అనేది క్లియరా?